ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు. కాదురా, మీకు మీరు ట్యాగ్ లైన్లు ఇచ్చుకుంటారు ఏంది? ధర్మాన్ని మేము కాపాడుతున్నాం, ధర్మాన్ని కాపాడడానికి ఒకడు వచ్చాడని చెప్పేసి సిగ్గు లేకుండా తిరుమల లడ్డూలో ఆరోపణ చేశారు. ఇంతవరకు నిరూపించారా? అది నిరూపించబడడం వల్ల ఇప్పుడు తిరుమలలో ఎన్ని స్టాంపేడ్ జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోయారు? ఎప్పుడన్నా తిరుమల హిస్టరీలో ఇంతమంది చనిపోవడం చూసారా? మరేంటి, అమ్మవారి గుడికి వెళ్ళిపోయి కింద నుంచి పైకి గడుగుతా పిఆర్ స్టంట్లు చేసి మీ ధర్మరక్షకులు ఎలా అవుతారు? ఏ విధంగా అవుతారు? ఒకడు వచ్చాడు రాష్ట్రాన్ని కాపాడడానికంటే అంత ముందాక అస్తవ్యస్తంగా ఉందా? మీ సినిమాలు మీరు చూసుకోండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద ఇది పెడితేనేమో గొడ్డేడ్చినట్టు ఏడుస్తారు. గొడ్డు కూడా పనికిరాదు నీ అమ్మ జీవితం. ఆ సినిమా ఇండస్ట్రీ మీద పడుతున్నారు, మేము ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, ఇంతమందికి ఏంద్రా మీరు క్రియేట్ చేసేది ఎంప్లాయ్మెంట్ సినిమా ఇండస్ట్రీ మీద? హీరో ఎంత తీసుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళకి అందిస్తున్నారా? షూటింగ్లన్నీ హైదరాబాద్లో ఇట్లో కంప్లీట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ కావాలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద కామెంట్ చేస్తారు మీరు. మీ సినిమాలు మీరు తీసుకోండి. మళ్ళీ అధికారం మారిన తర్వాత గుడ్డేడ్చినట్టు ఆడవడం కాదు.